నమస్తే అండి. వెల్కమ్ టు గోరుముద్దలు. గోరుముద్దలు 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 గోరుముద్దలు. శీతాకాలంలో ఉసిరికాయ చాలా ఇంపార్టెంట్‌గా మనము మన ట్రెడిషనల్ గానీ, మన కల్చర్‌గా లాగా కానీ మనం ఉపయోగించుతూ ఉంటాము. అదే టైంలో అది ఎక్కువగా వస్తూ ఉంటుంది. యూజువల్‌గా ఏంటంటే మనం పచ్చడి పట్టడం అనేది చేస్తూ ఉంటాము. లేకపోతే దాన్ని తేనెలో వేసేసి మొత్తం ఇయర్ మొత్తం కొంచెం కొంచెం తీసుకోవటం జరుగుతుంది. కొందరు ఏంటంటే దాన్ని ఒరుగుల్లాగా చేస్తారు. అంటే ఉప్పు నీళ్ళల్లో వేసేసి దాన్ని డ్రై చేసి మళ్ళీ ఉప్పు నీళ్ళలో వేసి డ్రై చేసి అలా చేస్తూ ఉంటారనమాట. అది డ్రై అయిపోయిన తర్వాత రోజు భోజనం అయిన తర్వాత ఒక చిన్న ఉసిరికాయ ముక్క తీసుకుంటూ ఉంటారనమాట. అంటే అది కొంచెం మౌత్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది. అలాగే ఏంటంటే అరగటానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఉసిరికాయ అనేది స్పెషల్లీ ఈ వింటర్లో మనం తీసుకోవటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే శీతాకాలంలో ఉన్నటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ వాటికి మనం ఇమ్యూనిటీ బాగా పెరగాలి అంటే వైటమిన్ సి ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. అది ఉసిరికాయలోనే చాలా పుష్కలంగా ఉంటుంది. ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది అనమాట. అన్ని ఫ్రూట్స్ కంటే ఉసిరికాయలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని మనము ఈ శీతాకాలం అంతా కూడా రెగ్యులర్గా ఉపయోగించడం అనేది చాలా మంచిది. సో ఇలా ఉసిరికాయ ఉపయోగించి ఒక మంచి రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో ఇప్పుడు నేను చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే ఉసిరి అటుకులు. ఉసిరి అటుకులకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అటుకులు, పచ్చి ఉసిరి, శనగపప్పు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, ఆవాలు, ఇంగువ, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో మనం ఏంటంటే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటమే. సో ఇది ఏంటంటే మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మనము అటుకుల్ని కొంచెము వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. సో కొంచెం అంటే ఒక నిమిషము ఈ వాటర్లో ఉండిచ్చి తీసేయాలి. మరీ ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందంటే అవి బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఇలాగా ఒక్క క్షణము ఉండిచ్చేసేసి వాటర్ అంతా కొంచెం పీల్చుకునేటట్టు కొంచెం ఒక 2 మినిట్స్ ఉండిచ్చి ఇట్లా కలిపేసేసి దీన్ని ఏంటంటే మనము వాటర్ని పిండేసేయాలన్నమాట. సో ఈ అటుకుల వాటర్ ఏదైతే ఉందో అది పాడైన అవసరం లేదు. రసంలో వాటిలో ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో పిండి పదార్థం మిక్స్ అయి ఉంటుంది. అలాగే మంచి ఐరన్ కంటెంట్ కూడా దీంట్లోంచి మనకు వస్తుంది అన్నమాట అటుకుల్లోంచి. సో అందుకోసం ఏంటంటే ఈ వాటర్ని పడేయకుండా ఇలా అటుకులు నానబెట్టిన వాటర్ని పడేయకుండా ఉపయోగించేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకుందాం. సో స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనము జస్ట్ ఉప్మా ఎలా చేసుకుంటామో అదే విధంగా, కాదంటే ఇక్కడ మనము వాటర్ ఆల్రెడీ మనము అటుకుల్ని వాటర్లో వేసి తీసేసాం కాబట్టి మనకు పెద్ద కుకింగ్ అవసరం లేదు. అటుకులు డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు కదా. సో కుకింగ్ అవసరం లేదు కాబట్టి అటుకుల్ని తాలింపులా చేసుకుంటాం. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనము ఇందులో ఉసిరికాయ యాడ్ చేస్తామన్నమాట. అందుకని ఆ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం అంతా ఆయిల్ యాడ్ చేసుకుందాం. నూనె వేసిన తర్వాత ఫస్ట్ ఇందులో ఆవాలు యాడ్ చేద్దాము. సో నూనె కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఆవాలు యాడ్ చేద్దాము. తర్వాత 1 by 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం. అటుకుల గురించి కొంచెం ఒక విషయం చెప్పాలి. అటుకులు ఏంటంటే మనకి రైస్తో ఈక్వల్, ఎందుకంటే అది ధాన్యం నుంచే చేయబడుతుంది కాబట్టి. కాదంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే అటుకులు అంటే వడ్లులాగా బాయిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో అటుకులు వస్తూ ఉంటాయి కాబట్టి అందులో బి విటమిన్లు అలాగే ఐరన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎవరైనా సరే హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు అటుకులు, బెల్లము, కొంచెంత పాలు కలిపి ఇచ్చామనుకోండి రెగ్యులర్గా డైలీ కనీసం ఒక 4 రోజులు తీసుకుంటే కనుక వాళ్ళకి హిమోగ్లోబిన్ చక్కగా పెరిగిపోతుంది. సో ఐరన్ ఒకటే కాకుండా కాల్షియం కంటెంట్ కూడా బాగుంటుంది. అదే రెసిపీ అటుకులు, బెల్లం, పాలు మిక్స్ చేసి తీసుకుంటే కనుక మనకి బెల్లంలోంచి కూడా
ఐరన్ వెళ్తుంది, అలాగే బెల్లంలోంచి కాల్షియం కంటెంట్ కూడా ఉంటుంది, కాల్షియం వెళ్ళిపోతుంది. పాలు యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా కాల్షియం కూడా అందులో యాడ్ అవుతుంది అనమాట. సో ఐరన్, కాల్షియం ఈ రెండు ఏంటంటే పెరిగే పిల్లలకి, గర్భవతులకి, పాలిచ్చే తల్లులకి చాలా చాలా ముఖ్యమైనటువంటి మినరల్స్ అనమాట. సో అటుకులు వాళ్ళకి కొంచెం ఒక స్నాక్ లాగా ఒక బౌల్లో కొన్ని అటుకులు, కొంచెం బెల్లము, పాలు వేసి బేసిక్గా ఇచ్చేయచ్చు. కావాలంటే దాంట్లో కొంచెం కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు, అరటిపండు యాడ్ చేసుకోవచ్చు, పుట్నాలు యాడ్ చేసుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టము. సో బేసిక్గా అటుకులు, బెల్లం, పాలు మిక్స్ చేసి ఇస్తే కనుక అది సరిపోతుంది. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయింది కదా, నెక్స్ట్ మనం ఏంటంటే ఆవాలు యాడ్ చేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కరివేపాకు, తర్వాత సన్నగా పచ్చిమిర్చి, నెక్స్ట్ కొంచెం అంత శనగపప్పు, అలాగే కొంచెం జీడిపప్పు, ఇవి చక్కగా మనము వేగనివ్వాలి. సో ఇది వేగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఉసిరికాయ ఇందులో యాడ్ చేద్దాం. ఉసిరికాయ మనము చిన్న చిన్న ముక్కల కింద యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని ముక్కలు కట్ చేసి పేస్ట్ లాగా వేసి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే నాకేంటంటే ఇది అంటే గ్రేట్ చేసేస్తే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఆ ఉసిరికాయ టేస్ట్ పోకుండా వేరే వాటితో మిక్స్ అవ్వకుండా వేరే అన్ని ఇంగ్రీడియంట్స్తో మిక్స్ అవుతుంది, కాదంటే కొంచెము అది తెలుస్తూ ఉంటుంది అనమాట. అందుకోసమని గ్రేట్ చేస్తున్నాను దీనికి. ఉసిరికాయని ఇలా గ్రేట్ చేసేసుకుంటే మిక్స్ కరెక్ట్గా అవుతుంది, అలాగే ఉసిరి టేస్ట్ పోకుండా ఉంటుంది అనమాట, మనకి తెలుస్తూ ఉంటుంది. సో అందుకని నేను ఇక్కడ గ్రేట్ చేసి వేస్తున్నాను. సేమ్ థింగ్ మనము ఎలాగైతే అటుకులతో చేస్తున్నామో అదే మనము ఉప్మా రవ్వతో కూడా చేసుకోవచ్చు, తర్వాత ఉసిరి పులిహోర లాగా కూడా చేసుకోవచ్చు. సో ఉసిరికాయ యాడ్ చేసేసాం కదా, నెక్స్ట్ కొంచెం అంత ఇంగువ, అలాగే కొంచెం ఉప్పు, కరెక్ట్గా సరిపడ్డ ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మనము నీళ్ళలో నానబెట్టి తీసి పిండిన అటుకులు. సో ఇది చక్కగా డ్రై అయ్యే వరకు మనము దీన్ని మిక్స్ చేసుకోవాలి. డ్రై అయిన తర్వాత నవ్వులతో ఉంటుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది, పిల్లలకి బాగా ఇష్టంగా ఉంటుంది. ఇందులో మనము ఇంకొన్ని చేంజెస్ ఏం చేయొచ్చు అంటే ఇందులో ఆఫ్కోర్స్ పసుపు యాడ్ చేసుకోవచ్చు, పచ్చి పసుపు ఎస్పెషల్లీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొంచెం పుల్లదనం ఇంక్రీజ్ చేయడానికి, ఇంకొక డిఫరెంట్ పుల్లదనం రావటానికి కొంచెం అంతా కొన్ని చుక్కలు నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. గ్రేటెడ్ క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, గ్రేటెడ్ బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే గ్రీన్ పీస్ ఎనీ వెజిటబుల్ ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనకి దీన్నే మనము డిఫరెంట్ టేస్ట్ వచ్చేటట్టుగా డిఫరెంట్ వెజిటబుల్స్ యాడ్ చేస్తే కనుక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ చక్కగా డ్రై అయిపోతుంది. ఆ చిన్న స్పూన్ ఎందుకు ఉపయోగించానంటే అన్నీ బాగా మిక్స్ అవ్వాలనేసి. ఇప్పుడు ఇది ఈజీగా మనం కలుపుకోవచ్చు. కొంచెం డ్రై అయ్యే వరకు ఉండేద్దాం. సో చక్కగా డ్రై అయిపోయింది. తర్వాత ఆ షైనీనెస్ వచ్చేసింది కదా, మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుందాం.
చూడండి ఎంత చక్కగా ఉందో, చూస్తుంటేనే చాలా అపిటైజింగ్గా అనిపిస్తుంది, తినేయాలనిపిస్తుంది వెంటనే. మంచి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, పైకి మంచి అరోమా వస్తుంది. సో ఉసిరి అటుకులు రెడీ అయిపోయినాయి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. ఉసిరి అటుకులకి కావాల్సిన పదార్థాలు: అటుకులు, పచ్చి ఉసిరి, శనగపప్పు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, ఆవాలు, ఇంగువ, నూనె. తయారీ విధానము: ముందుగా ఒక బౌల్లో అటుకులను నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి అది మరిగిన తర్వాత ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, శనగపప్పు, జీడిపప్పు వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత అందులో ఉసిరికాయ తురుమును, కొద్దిగా ఇంగువ, కొద్దిగా ఉప్పు, నానబెట్టి పెట్టుకున్న అటుకులు వేసి బాగా వేయించుకోవాలి. అలా వేగిన మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉసిరి అటుకులు రెడీ. చూసారు కదండి, ఉసిరి అటుకులు చాలా సింపుల్గా చేసుకునేటువంటి స్నాక్. పిల్లలు ఇది బాగా ఇష్టపడతారు. ఉసిరికాయ ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అని అంటే అన్ని విధాలుగా చేసుకోవచ్చు, ఎందులోన్నా మిక్స్ చేసుకోవచ్చు. కాదంటే ఆ ఉసిరి ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట, అంతే తేడా. సో ఎందులో యూజ్ చేసుకుంటే మంచిదో చూసుకుని మీరు మీ ఆహార పదార్థాల్లో దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండండి ఈ వింటర్ అంతా కూడా. రేపు ఇంకొక చక్కటి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.